టాలీ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 20 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీని యాక్చువల్లీ నైటే చూసాను గైస్. నైటే రివ్యూ ఇవ్వాల్సింది, కాకపోతే లేట్ అయిపోయింది అనమాట. అందువల్ల ఇప్పుడు ఇస్తున్నాను. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయితే ఒక రివ్యూ ఇచ్చాను, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం క్రూషియల్ గా స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ లో సీన్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మనకి. కాకపోతే ఏంటంటే మూవీలో అదొక సీన్ అయిన తర్వాత మూవీ అయితే చాలా లాగా అనిపిస్తా ఉంటది. ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఒక అడవిలోకి వెళ్తా ఉంటారు. అదైతే మనకి అంతగా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. అలాగే మూవీలో డాల్ అంటారు, ఆ డాల్ స్టోరీ ఏమన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందా అంటే లేదనమాట. చాలా నార్మల్ గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ డాల్ ఎవరినైతే చంపేస్తూ ఉంటుందో అక్కడైతే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. లిటరల్లీ ఏంటంటే ఆ డాల్ చంపేయడం లిటరల్లీ క్రూషియల్ గా చంపేస్తా ఉంటది. కొన్ని సీన్స్ అయితే అసలు చూడలేమన్నమాట, అంత బ్రూతల్ గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ ఉండదు. స్టోరీకి తగ్గట్టు కాకుండా మూవీ ఎటు పడితే అటు వెళ్తా ఉంటది. మనకైతే అంతగా అర్థం కాదు. మూవీలో అంతగా స్టోరీ లేకపోవడం వల్ల మనకైతే అంత ఇంటెన్సిటీ కూడా ఉండదు అనమాట. ఏదో వెళ్తుంది, చూస్తున్నాం అంతే, వీళ్ళు చంపుకుంటున్నారు అనిపిస్తుంది తప్పితే మరీ అంతే అనిపించదు మనకి. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఒక అడవిలోకి వెళ్తారు. అడవిలోకి వెళ్ళాక వీళ్ళకి ఒక డాల్ కనిపిస్తుంది. ఆ డాల్ ఏం చేసింది అసలు ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే చెప్పా కదా గైస్, అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొన్ని బ్రూటల్ గా ఉంటాయి. అందువల్ల అయితే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. చెప్పడం మర్చిపోయా, మూవీలో తెలుగు డబ్బింగ్ గైస్ వరస్ట్ అంటే వరస్ట్ ఉంది. అసలు కొన్ని సీన్స్ లో అయితే ఎంత ఎమోషన్ ఉంటుందో అసలు ఈ తెలుగు డబ్బింగ్ వల్ల అయితే మనకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వదు. లిటరల్లీ క్లైమాక్స్ లో ఏంటంటే మన హీరోయిన్ చాలా గట్టిగా అరుస్తూ ఉంటది. కాకపోతే ఏంటంటే తెలుగు డబ్బింగ్ లో ఏంటంటే ఏదో ఒక చిన్న మాట మాట్లాడినట్టు అనిపిస్తుంది అంతే. మూవీలో తెలుగు డబ్బింగ్ బాగుంటే మూవీ అయితే వేరే ఫీల్ ఇచ్చేదేమో అనిపించింది నాకైతే. మూవీ లేదా హర్రర్ టైప్ లో తీసుకెళ్తారు కానీ మనం అక్కడ కూడా భయపడం అనమాట. మనకి ఎక్కడా కూడా ఇది ఒక హర్రర్ మూవీ, ఒక థ్రిల్లర్ అనేసి మనకి ఫీలింగ్ రాదు. ఏదో చంపేసుకుంటున్నారు అన్న తప్పే ఇంకేం అనిపించదు అక్కడ మనకి. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ పర్లేదు గైస్, నార్మల్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.